నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజా సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ వాస్తవాలు అనేది ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి ఏం చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇంకో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? నేను దాని గురించి దాన్ని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురతో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్, అది ఆ నెయ్యి ప్యాకెటో చీజ్ ప్యాకెటో ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను. మీకు అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి